أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قلنا اهبطوا منها جميعا فإما يأتينكم مني هدى فمن تبع هدايا فلا خوف عليهم ولا هم يحزنون والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار هم فيها خالدون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, తీర్పు దిన యజమాని అయిన సర్వ సృష్టికర్త అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని మరియు శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవ మహోపకారి మహాప్రవక్త, దేవుని చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మనందరి సృష్టికర్త దైవమైనటువంటి అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం నుండి 38వ వాక్యం యొక్క అరబ్బీ మూలమును పఠించడం జరిగింది. సోదరులారా, మనము నిన్నటి వరకు కూడా తెలుసుకున్నాము. అదేమిటంటే, దైవము మనిషిని పుట్టించడానికి ముందే మరొక జీవిని కూడా పుట్టించడం జరిగింది. వారిని జిన్నులు అని పిలవడం జరిగింది. ఆ జిన్నులలో ఒక జిన్ను ఉన్నాడు. మరి అతను తన భక్తితోటి, తన ఆరాధనతోటి దైవం యొక్క దగ్గర ఉన్నటువంటి, దైవానికి బాగా దగ్గరైనటువంటి దైవదూతల స్థానాన్ని పొందడం కూడా జరిగింది. అయితే దైవం పెట్టిన పరీక్షను అతను ఎదుర్కోలేక ఆ పరీక్షలో అతను ఫెయిల్ అయిపోవడం జరిగింది. మరి దైవం యొక్క ఆజ్ఞను మీరి అల్లాహ్ యొక్క కారుణ్యానికి దూరంగా పోవడం జరిగింది. ఆ నరకంలో నరకంలో అతను తన యొక్క ఇంటిని నిర్మించుకోవడం జరిగింది. మరి మరొక పరీక్ష, మరి మొదటి మానవులైనటువంటి ఆదాం మరియు ఆయన భార్య, అంటే మన తల్లిదండ్రులైనటువంటి ఆదాం హవ్వాలకు కూడా పెట్టడం జరిగింది. ఒక పరీక్షను, ఒక చెట్టు వద్దకు మీరు చెట్టును చూపించి ఆ చెట్టు వద్దకు వెళ్ళొద్దు అని. కానీ ఆదాము కూడా ఆ పరీక్షలో అతను ఫెయిల్ అయిపోవడం జరిగింది. అయితే సోదరులారా, శైతాను చేసిన దానికి ఆదాము చేసిన దానికి చాలా తేడా ఉన్నది. శైతాను దైవం పెట్టిన పరీక్షలో నెగ్గలేకపోయాడు. కానీ తాను చేసిన ఆ తప్పుకి అతను పశ్చాత్తాపపడలేదు. పైగా గర్వపడ్డాడు. గర్వంతో చెప్పాడు, ఏమని? మట్టితో సృష్టించిన ఈ మానవుడి ముందు నేను సాష్టాంగపడ్డం ఏమిటి అని చెప్పేసి గర్వపడ్డాడు. కానీ మనిషి పరిస్థితి అటువంటిది కాదు సోదరులారా. ఆదాము, మన తండ్రి గారైనటువంటి ఆదాము, సమస్త మానవ జాతికి తండ్రి గారైనటువంటి ఆదాము, ఆయన తప్పు చేసిన తర్వాత చాలా పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. దైవాన్ని పశ్చాత్తాపంతో మారు మనస్సుతోటి ఆయన పాపక్షమాపణ వేడుకోవడం జరిగింది. దైవము అతని యొక్క పాపాన్ని క్షమించడం జరిగింది. ఇది మనం ఇక్కడ ప్రధానంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే తర్వాత ఇక్కడ ఒక విషయాన్ని దైవం ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. మీరందరూ ఇక్కడ నుండి క్రిందికి దిగిపోండి. అంటే ఆదాం మరియు హవ్వాలు మరియు ఆ శైతాన్, మీరందరూ ఇక్కడ నుండి క్రిందికి దిగిపోండి. అంటే స్వర్గం నుండి మీరు క్రిందికి దిగిపోండి. మీ యొక్క జీవనము ప్రపంచంలో గడపాలి. అయితే ఒక శుభవార్తను కూడా ఇక్కడ దైవం ఇవ్వడం జరిగింది. నా తరపు నుండి ఒక సందేశము మీ వద్దకు వస్తూ ఉంటుంది. మరి ఎవరైతే ఈ ఉపదేశాన్ని ఎవరైతే అనుసరిస్తుంటారో వారికి ఎటువంటి భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం లేదు. మరి ఎవరైతే దానిని స్వీకరించడానికి నిరాకరిస్తారో, మా యొక్క వాక్యాలను అసత్యాలు అని ఎవరైతే తృణీకరిస్తారో, మరి వారు నరకంలోనికి పోతారు, అక్కడే శాశ్వతంగా ఉంటారు. దైవం ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, మనిషిని ఈ యొక్క శైతాను మార్గం తప్పించాడు కాబట్టి, శైతాన్ యొక్క మాయాజాలంలో పడి, అతని మాటలలో పడి దైవం యొక్క ఆజ్ఞను మీరారు కాబట్టి, దైవము తన బాధ్యతగా, అయితే ఈ ప్రపంచంలో శైతాను మిమ్మల్ని మార్గం తప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాడు కాబట్టి నా తరపు నుండి ఒక ఉపదేశాన్ని మీకు పంపిస్తుంటాను.
దైవ గ్రంథం రూపంలో, ప్రవక్తల రూపంలో నా ఉపదేశం మీ వద్దకు వస్తూ ఉంటుంది. మరి ఎవరైతే ఆ ఉపదేశాన్ని మీరు అనుసరించినట్లయితే మీరు కోల్పోయినటువంటి స్వర్గాన్ని మీకు మళ్ళా ప్రసాదిస్తాను. మరి అలా కాకుండా ఆ ఉపదేశాన్ని తిరస్కరించి శైతాను మాటలు మీరు పడినట్లయితే మరి శాశ్వతంగా ఆ శైతాను యొక్క శైతానుతోటి మిమ్మల్ని కూడా నేను నరకంలోనికి తోసివేస్తాను అని చెప్పేసి దైవం ఇక్కడ ఒక వాగ్దానాన్ని చేయడం జరిగింది. చూడండి సోదరులారా, ఈ శైతాన్ అనేవాడు మనిషిని మంచివానిగా పరిచయం చేసుకుని మంచివానిగా అతను మార్గాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శ్రేయోభిలాషిగా వచ్చి అతను మార్గం తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు చూడండి, శైతాన్ ఇక్కడ ఆదాంతో ఏమన్నాడు? ఓ ఆదాం, నేను నీ శ్రేయోభిలాషిని, నీ మంచి కోరేవాడిని, నా మాట విను, నీవు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండు తిన్నట్లయితే నీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి మంచితనంతో మంచి వ్యక్తిగా మారి, అంటే మంచి వ్యక్తిగా అతను తనను తాను ఆదాం వద్దకు తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ఈ ప్రపంచంలో కూడా మనకు చాలామంది కనబడుతుంటారు చెడు వైపునకు ఆహ్వానించేవాళ్ళు. వారందరూ చెడుగా వచ్చి మనలో మార్గం తప్పించరు, మంచివారిగా వచ్చి మార్గం తప్పిస్తారు. ఉదాహరణకి త్రాగుడు అలవాటే ఉందనుకోండి, ఆ త్రాగుడు వద్దకు అలాంటి త్రాగుబోతులే వచ్చి మంచితనంగా వస్తారు. నేను నీ స్నేహితుడిని, కొద్దిసేపే కదా, బాగానే ఉంటుంది, నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి, నీకు ఆనందంగా ఉంటుంది. ఈ విధంగా మంచితనంతో ఈ విధంగా మంచివారిగా, మన మంచి కోరేవారిగా, మన శ్రేయోభిలాషిగా వచ్చి మార్గాన్ని తప్పిస్తుంటారు. అది ఏ విషయంలోనైనా కానివ్వండి, చెడు వైపునకు చెడు చెప్తే ఎవరు కూడా ముందు విశ్వసించరు, చెడుకి ఎవరు కూడా దానిని అమలుపరచరు. అయితే మంచితనంతో దాన్ని కలర్ వేసి మంచిగా మనం చెప్పామనుకోండి, ఆ చెడును కూడా మంచిగా భావించతను అమలు చేస్తుంటాడు. ఇదే విధంగా శైతాన్ యొక్క ప్లాన్ ఏంటంటే మొదటి నుండి కూడా అతని మాయాజాలం ఏంటంటే చెడును మంచిగా కలర్ ఇచ్చి ప్రజల ముందు పెడుతుంటాడు. ప్రజలు అదేమో మంచిగా అనుకుంటారు, కానీ అందులో చెడు ఉంటుంది. కాబట్టి ఒక పోరాటాన్ని ఇక్కడ ప్రపంచంలోనికి వచ్చిన తర్వాత మనిషి మరియు ఆ శైతాన్ మధ్య పోరాటం మొదలైంది సోదరులారా. మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటంటే ఆ శైతాన్ యొక్క మాయలో పడకుండా మనల్ని రక్షించుకోవాలి. మనలను రక్షించుకుంటూ ఆ యొక్క శైతాను మార్గాన్ని తొక్కకుండా మనం పోగొట్టుకున్నటువంటి ఆ స్వర్గాన్ని తిరిగి పొందాలి. ఇది మనిషి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ ప్రపంచంలో రావడానికి. అదే విషయాన్ని ఇక్కడ దైవం చెప్తున్నాడు. నేను ఈ విధంగా ఒక పోరాటం మొదలైంది. మనిషి తనను తాను రక్షించుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తుంటాడు. శైతాన్ ఏ విధంగానైనా అతన్ని మార్గాన్ని తప్పించి తనతో పాటు నరకంలో తీసుకువెళ్ళాలని ఆ శైతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక పోరాటం మనిషి భూమి మీద రాగానే మొదలైంది సోదరులారా. ఈ పోరాటం అనేది ఈ మనిషికి మరియు ఆ దుష్టశక్తిగా శైతానుకు మధ్య ఉన్నటువంటి పోరాటము ప్రళయం వరకు కూడా ఉంటుంది. అయితే ఆ శైతాన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే తనతో పాటు ఈ మానవుణ్ణి ఎంతమందినైతే అంతమందిని వీలైతే అంతమందిని తనతో పాటు నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోవాలి. ఎందువల్లంటే ఈ మానవుని కారణంగా దైవం నన్ను శపించాడు, నరకంలోనికి నన్ను తోసివేస్తానని చెప్పి నాకు శిక్ష విధించాడు. కాబట్టి ఈ మానవుని కారణంగా నేను నా స్వర్గాన్ని కోల్పోయాను. కాబట్టి ఏ విధంగానైనా ఈ మానవుని నేను మార్గం తప్పించాలి అని అనుక్షణం కూడా అతను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను ఒక్కడే ఉండడు, అతనితో పాటు అనేక మంది అతని సంతానం కూడా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రతి మనిషి వెనక ఒక శైతాన్ ఉంటాడు అని. కాబట్టి శైతాన్ అంటే ఒక్కడే కాదండి, ప్రతి మనిషి వెనక ఒకడు ఉంటాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఉన్నాయి చూశారు, దాన్ని అతను ఎంకరేజ్ చేస్తుంటాడు. అయితే బలవంతంగా ఏది చేసే శక్తి ఆ శైతానికి ఉండదు. ఉదాహరణకి ప్రార్థన సమయం అయిందండి, నమాజు సమయం అయింది, మన ఫ్రెండ్ వచ్చాడు, ఎక్కడికి వెళ్దామని చెప్పేసి పిలుస్తున్నాడు, ఏ సినిమాకో లేదా షికారుకు వెళ్దాం అంటున్నాడు. బలవంతంగా మనల్ని తీసుకువెళ్ళలేడు, కానీ చెడు ఆలోచనలు వస్తుంటాయి. పర్వాలేదు, ఒక్కసారికే కదా, నమాజ్ వదిలేద్దాం, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి చెడు ఆలోచన కలుగుతుంటాయి. ఆ చెడు ఆలోచనలను ఈ శైతాన్ ఏం చేస్తాడంటే క్యాష్ చేసుకుంటాడు, దాన్ని ఎంకరేజ్ చేస్తుంటాడు, పర్వాలేదు కదా అని చెప్పేసి. ఈ విధంగా బలవంతంగా ఏది చేయించే శక్తి శైతానుకు ఉండదు. కాబట్టి మన మనస్సులో కుతంత్రాలు రేపుతుంటాడు, మరులు గొలుపుతూ ఉంటాడు, మనస్సును చెడు వైపునకు ఆకర్షిస్తూ ఉంటాడు. మనిషి ఏం చేస్తాడంటే ఆ ఆకర్షణకు లోనైపోతూ ఉంటాడు. కాబట్టి ఏ ఒక్కరు కూడా నన్ను బలవంతంగా దైవం వద్దకు రావడానికి ఎవరైనా అడ్డు పెడతారా? ఎవరు కూడా అడ్డు పెట్టరే. మస్జిద్లోకి రావడానికి ఎవరైనా అడ్డు పెడతారా? ఎవరు అడ్డు పెట్టరే.
కాబట్టి శైతాన్ యొక్క మాయాజాలాన్ని మనము బాగా గ్రహించాలి. అతని యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ మనిషిని మార్గం తప్పించాలి. ఎలా వీలైతే ఎలాగైనా కూడా మనిషిని మార్గం తప్పించాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఉంది సోదరులారా. అదేమిటంటే శైతాను మనిషిని చెడు చేయిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు చెడులు అంటే చాలా ఉన్నాయి మనకి. ఈ మద్యపానం కానివ్వండి, ఈ విభిచారాలు కానివ్వండి, లేకపోతే ఈ ఆడవారిపై అత్యాచారాలు కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి నేరాలు ఉన్నాయి, ఘోరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చెడే. అయితే దైవం ఏం చెప్తున్నాడంటే అంతిమ గ్రంథం ఖురాన్లో, లా యగఫిరు అయ్యుషిరక బిల్లా వ యగఫిరు మా దూన జాలిక లిమయ్యషా వమ యుషిరక బిల్లా ఫకద జల్ల జలాలన్ బఇదా. అయితే వీటన్నిటికంటే భయంకరమైనటువంటి చెడు ఒకటి ఉన్నదండి. ఈ చెడులన్నీ కూడా చెడులే నిస్సందేహంగా. వీటిని చేసినా కూడా దైవం ఒకవేళ అతను నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది దైవాన్ని పాపక్షమాపణ వేడుకుంటే దైవం క్షమించే అవకాశం ఉన్నది. ఎందువలంటే దైవము అనంతమైనటువంటి కరుణ గలవాడు కాబట్టి నిస్సందేహంగా క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దైవం. నీవు ఎన్ని భూలోకమంతా పాపం చేసినప్పటికీ కూడా నేను నిన్ను క్షమించే అవకాశం ఉన్నది. అయితే అందులో ఒక్క పాపం మాత్రం ఉండకూడదు సోదరులారా. ఈ పాపం నుండి మనము బయటపడ్డాము అంటే, ఒకవేళ మనం ఎన్ని పాపాలు చేసినా కూడా, ఒకవేళ మనం నిజంగా మారు మనసు పొందినట్లయితే, మరి నిర్మలమైన మనస్సుతోటి దైవాన్ని పాపక్షమాపణ వేడుకున్నట్టయితే క్షమించే అవకాశం ఉంది. కానీ ఆ ఒక్క తప్పును మాత్రం, ఆ ఒక్క పాపాన్ని, మహాభయంకరమైనటువంటి పాపాన్ని మాత్రము దైవం క్షమించడు. ఆ పాపాన్ని చేయించడానికే అనుక్షణం కూడా శైతాన్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందువలంటే ఈ పాపాలన్నిటి కూడా ఒకవేళ దైవం తలిస్తే క్షమించవచ్చు. కానీ ఆ భయంకరమైనటువంటి పాపం ఉంది చూశారు, ఆ పాపాన్ని దైవం క్షమించడు. కాబట్టి ఆ పాపాన్ని చేయిస్తూ మనిషిని మార్గం తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పాపం ఏమిటండి? అదే మన సృష్టికర్తను గుర్తించకపోవడము, మన దైవాన్ని గుర్తించకపోవడము, లేకపోతే దైవం స్థానంలో అనేక మందిని తీసుకురావడము. సోదరులారా చూడండి, శైతాను ఎవరికి ఏదైతే బాగా ఆసక్తిగా ఉంటుందో అందులో వచ్చి మార్గం తప్పిస్తుంటాడు. ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తికి సినిమా స్టార్లు అంటే బాగా ఇష్టం అనుకోండి. ఆ సినిమా స్టార్లను తీసుకొచ్చి దైవం స్థానంలో నిలబెడుతూ ఉంటాడు. చూస్తుంటాం కదా, మన ఇంట్లో ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా అతనికి ఆ సినిమా స్టారే సర్వం కూడా. అతను ఏదైతే చెప్తాడో అదే మహావేదం అన్నమాట. అతని ఆజ్ఞను పాలిస్తూ ఉంటాడు. ఈ విధంగా దైవం యొక్క స్థానంలో ఆ సినిమా స్టార్ వచ్చి కూర్చుంటాడు. మరి కొంతమందికి క్రికెట్ స్టార్లు అంటే చాలా ఇష్టం. మరి దైవం స్థానంలో క్రికెట్ స్టార్లు వచ్చి కూర్చుంటుంటారు. మరి కొంతమందికి ఒక వ్యక్తి అంటే మహా ఇష్టం. అది రాజకీయ నాయకుడు ఏమైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. మరి అతనికి దైవం స్థానంలో రాజకీయ నాయకుడు వచ్చి కూర్చుంటాడు. అతనికి సర్వం కూడా అతనే. అతను నుంచోమంటే నుంచుంటాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. అతని వెనక శక్తిలా ఒక సైనికుడిలా పనిచేస్తుంటాడు. అతనికి దైవం ఎవరు గుర్తురారు, ఈ రాజకీయ నాయకుడు గుర్తొస్తుంటాడు. మరి కొంతమందికి బాబాల రూపంలో, మరి కొంతమందికి మాతాల రూపంలో, ఈ విధంగా దైవం యొక్క స్థానాన్ని వారికి ఇవ్వడం జరుగుతుంటుంది. సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలిచాను. అదేమిటంటే ఆదరణ, ఆరాధన, ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి తేడాను మనము గమనించినట్లయితే, తేడాను తెలుసుకున్నట్లయితే, మనము దైవం పట్ల ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిపోయి మనస్సంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆదరణ ఎవరికి చేయాలి, ఆరాధన ఎవరికి చేయాలి? ఆదరణ అంటే అందరినీ కూడా మనం ఆదరించవచ్చు. మన తల్లిదండ్రులను ఆదరించాలి, భార్యాబిడ్డలను, మన చుట్టూ ఉన్నటువంటి మన స్నేహితులను, అదేవిధంగా మనకు సత్యాన్ని బోధించే మన మహాపురుషులను, మన బాబాలను, లేకపోతే మన స్వామీజీలు, ఒకవేళ వారు దైవాన్ని గురించి బోధిస్తున్నట్లయితే, మంచిని గురించి మనకు బోధిస్తున్నట్లయితే, సత్యాన్ని గురించి ప్రచారం చేస్తున్నట్లయితే నిస్సందేహంగా మనం వారిని ప్రేమించాలి, ఆదరించాలి, వారిని గౌరవించాలి, వారిని అనుసరించాలి. కానీ ఆరాధన ఉంది చూశారు, ఈ ఆరాధన కేవలం ఒక్క సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ దైవానికి మాత్రమే చేయాలి. ఎందువల్లంటే ఈ మహాపురుషులందరూ కూడా ఆయన గురించి బోధించేవారే. ఎందువల్లంటే ఆరాధన అనేది కేవలం దైవానికి సంబంధించిన హక్కు మాత్రమే. అది ఆయన ఎవరికి కూడా ఇవ్వడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాడు దైవం, నాకు రావాల్సిన స్తోత్రం మరొకరికి దక్కనీయను అంటాడు. కాబట్టి ఈ స్తోత్రము, ఈ స్తుతి, ఈ పూజ, ఈ పునస్కారాలు, ఈ మొక్కుబడులు, ఇవన్నీ కూడా, ఈ ఆరాధనలు కేవలం ఒకే ఒక దైవానికి చేయాలి. మరి ఈ ప్రేమ, ఈ ఆదరణ, ఈ అనుసరణ మనము మన మహాపురుషులకు చేయాలి. ఎందువలంటే మన ప్రవక్తలు మనకు మార్గాన్ని చూపించారు, వారిని మనం ఆదరించాలి, ప్రేమించాలి. మహాపురుషులు వాళ్ళందరూ కూడా గౌరవించాలి, వారిని అనుసరించాలి.
అయితే సోదరులారా, ఆరాధన మాత్రం చెయ్యకూడదు. కానీ శైతాన్ ఏం చేస్తాడండి, ఈ ఆదరణ స్థానంలో ఆరాధన తీసుకొచ్చి కూర్చోబెడతాడు. కాబట్టి మనము మన మహాపురుషుల, మన స్వామీజీల, మునుల యొక్క ప్రేమలో మునిగిపోయి మనం ఏం చేస్తామంటే ఆ ఆరాధన కూడా వారికి చేయడం మొదలు పెడతాం. ఇది భయంకరమైనటువంటి పాపం అన్నమాట. శైతాను ఈ పాపాన్ని చేయించి ఆ మార్గాన్ని తప్పించడానికి అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దీని నుండి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి సోదరులారా. మరొక విషయం చెప్తున్నాను. అదేవిధంగా మన మహాపురుషులను, అదేవిధంగా మనకు సత్యాన్ని బోధించే వారిని, మన ప్రవక్తలను మనం ఎంతగానో ప్రేమించాలి, ఆదరించాలి. కానీ ఆరాధన మాత్రం చేయకూడదు. ఆరాధన అనేది కేవలం దైవానికి సంబంధించినటువంటి ఆస్తి, ఆయన హక్కు మాత్రమే. ఉదాహరణ చూడండి, మన తండ్రి ఉన్నాడు. మనము బయట చాలామందిని ప్రేమిస్తుంటాము, ఆదరిస్తుంటాము. కానీ తండ్రికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం తండ్రికి మాత్రమే ఇస్తాము. అది ఆయన హక్కు, అది మనిషి యొక్క బాధ్యత. కాబట్టి సృష్టి రాసుల యొక్క బాధ్యత ఏమిటంటే సృష్టికర్తను మాత్రమే ఆరాధించడం అనేది. అయితే ఈ పాపాన్ని తప్ప నేను ప్రతి పాపాన్ని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. మీరు భూమంత పాపాలను తీసుకురండి, నేను భూమంత కరుణతోటి మిమ్మల్ని ఆదుకుంటాను. అయితే ఈ యొక్క మీ పాపాలలో దైవానికి సాటి కల్పించడం అనేది, సాటి మానవులను, ప్రవక్తలను దైవాలుగా భావించడం అనే పాపాన్ని మాత్రము మీరు చేయకుండా ఉండాలి సుమా అని చాలా స్పష్టంగా దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సోదరులారా, అదే విషయాన్ని మొత్తం ఖురాన్ మొత్తం కూడా అదే విధంగా చెప్తుంది. ఖురాన్ మొత్తం కూడా ఒకే విషయాన్ని గురించి ఎక్కువగా చెప్తుంది. అదేంటంటే మీరు లా ఇలాహ ఇల్లల్లా, దైవానికి సాటి కల్పించకండి, ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన యొక్క గుణగణాల్లో మీరు సాటి కల్పించకూడదు, ఆయన అధికారాల్లో మీరు సాటి కల్పించకూడదు, ఆయన హక్కుల్లో మీరు సాటి కల్పించకూడదు. ఇది తప్ప మీరు ఏ పాపాన్నైనా దైవం తలిస్తే క్షమించేస్తాడు అని గ్యారంటీ కూడా లేదు. ఒకవేళ నిస్సంకోచంగా మన యొక్క ఏమంటారు ఆత్మపూర్వకంగా మన యొక్క పశ్చాత్తాపం ఉన్నట్లయితే నిస్సందేహంగా దైవం క్షమించే కరుణామయుడు ఆయన. కానీ మన పాపాలలో దైవునికి సాటి కల్పించడం అనేది, లేకపోతే దేవునితో పాటు అనేక మంది ఉన్నారు అని భావించడం అనేది, ఎందుకంటే దైవం ఒకే ఒకడు. కాబట్టి ఆ ఒక్క దైవంలో అనేక మంది ఉన్నారు అనేది, ఇటువంటి పాపాలని కనుక మనం చేసినట్లయితే దైవం యొక్క ఆగ్రహంలో మనం చిక్కుకుపోతాము, శైతాను యొక్క వెంట మనం వెళ్ళిన వారం అవుతాము. కాబట్టి దీని గురించి మనం బాగా ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ దైవము ఒక భరోసాను, ఏమంటారు దాన్ని, ఒక శుభవార్తను ఇచ్చాడు. అదేమిటంటే నిస్సందేహంగా ఈ శైతాన్ నిన్ను మార్గాన్ని తప్పిస్తుంటాడు. ఇతని డ్యూటీ అది. 24 గంటలు కూడా నీ యొక్క శరీరంలో రక్తం మాదిరిగా తిరుగుతూ ఉంటాడు. నిన్ను ఏ విధంగా దైవం యొక్క మార్గంలో తప్పించాలి, దైవం యొక్క స్థానంలో అనేక మందిని తీసుకొచ్చి కూర్చోబెడుతుంటాడు. ఎందువల్లంటే ఎవరు కూడా డైరెక్ట్గా శైతాన్ని నేను ఆరాధిస్తున్నాను అంటే అది ఎవరు కూడా నమ్మరు. అందరూ కూడా ఖండిస్తారు. ఇదేంటండి, నేను శైతాన్ని ఎలాగవుతుంది, శైతాన్ని ఎలా ఆరాధిస్తాను, నేను దుష్టశక్తిని ఎలా ఆరాధిస్తాను నాకు తెలియదు అని చెప్పేసి. కాబట్టి శైతాన్ ఏం చేస్తాడంటే ఇండైరెక్ట్గా మంచిగా అతను వస్తాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఆ దేవుని స్థానంలో మనుషులను కూర్చోబెడతాడు, దేవుని స్థానంలో ప్రవక్తలను కూర్చోబెడతాడు, ఆ దేవుని స్థానంలో క్రికెట్ స్టార్స్ వస్తుంటారు, సినిమా స్టార్లు వస్తుంటారు, రాజకీయ నాయకులు వస్తుంటారు. ఈ విధంగా దైవం అంటే ఆయన ఆజ్ఞను అనుసరించడం, అది నిజమైనటువంటి దేవుని భక్తుని యొక్క డ్యూటీ. కానీ ఎవరైతే ఇతరుల యొక్క ఆజ్ఞను అనుసరిస్తుంటాడో మరి దైవం స్థానం అతనికి ఇచ్చినట్లే కదా. ఈ విధంగా ఇండైరెక్ట్గా, పరోక్షంగా దేవుని నిరాకరించిన వాడు అవుతుంటాడు అనమాట. కాబట్టి సోదరులారా, ఈ యొక్క పాపాన్ని గురించి మనము అనుక్షణం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనను నరకానికి తీసుకుని వెళ్ళే పాపం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఉన్నాయి పాపాలు, భయంకరమైనటువంటి పాపాలు ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే వ్యభిచారం చేస్తారో మరి వారికి స్వర్గంలో ప్రవేశం ఉండదని, మరి ఎవరైతే మద్యపానం చేస్తారో వారు స్వర్గం యొక్క సువాసనను కూడా వారు చూడలేరు అని. ఇవన్నీ కూడా ఘోరమైన పాపాలే. కానీ ఒకవేళ అతని జీవిత కాలంలో మరి మంచిగా అతను పశ్చాత్తాపం పొందినట్లయితే, మారు మనసు పొందినట్లయితే అతను రక్షింపబడే అవకాశం ఉన్నది. కానీ ఈ పాపం ఉంది చూశారు, దేవునికి సాటి కల్పించడం అనే పాపము, దేవునికి సాటి కల్పించడం, ఆయన అధికారాల్లో సాటి కల్పించడం అనే పాపము, దేవుణ్ణి కాదు అనడము, దైవం ఒక్కడు కాదు అనడము, ఇటువంటి పాపాలను కానీ మనం చేసినట్లయితే, ఈ ఘోరమైన పాపాన్ని కానీ మనం చేసినట్లయితే ఆ శైతాన్ యొక్క మాయలో పడిపోయినట్లే. ఈ పాపం చేయించడానికి అనుక్షణం కూడా శైతాన్ ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మనము దాని నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం రక్షించుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనం కోల్పోయినటువంటి ఆ స్వర్గాన్ని పొందడానికి అనుక్షణం కూడా మనం కృషి చేస్తూ ఉండాలి.
కాబట్టి సోదరులారా, ఇక్కడ దైవము ఒక శుభవార్తనిచ్చారు. నా తరపు నుండి నేను ఉపదేశం పంపిస్తుంటాను, ప్రవక్తల రూపంలో పంపిస్తుంటాను, ప్రవక్తలకు గ్రంథాలను ఇచ్చి వాడిని పంపిస్తుంటాను, మార్గం తప్పిపోయిన వాడిని తిరిగి జ్ఞాపకం చేస్తుంటాను. ఓ మనిషి, నీ లక్ష్యం ఇది కాదు, నీ లక్ష్యము స్వర్గము. అక్కడి నుండి నువ్వు ఇక్కడ బహిష్కరింపబడ్డావు ఈ శైతాను కారణంగా. తిరిగి నిన్ను వీడు శాశ్వతంగా నరకంలో తీసుకెళ్లే ప్రమాదం ఉన్నది. చాలా జాగ్రత్త సుమా, వీడి మాటలను వినకూడదు నువ్వు అని ప్రవక్తల రూపంలో, గ్రంథాల రూపంలో మనకు చెప్తుంటాడు. కాబట్టి మన కాలం కోసం వచ్చినటువంటి గ్రంథము దివ్య ఖురాన్. సోదరులారా, ఈ గ్రంథము మనందరి కోసం వచ్చినటువంటి గ్రంథము, మానవ జాతి కోసం వచ్చినటువంటి గ్రంథము. మరి ప్రవక్త ముహమ్మద్ వారిని దైవం పంపించాడు 1500 సంవత్సరాలకు పూర్వము. ఆయన మానవాళికి ప్రవక్తను చేసి పంపించాడు. వమ అర్సల్నాక ఇల్లా రెహమతుల్ లిల్ ఆలమీన్, సమస్త మానవ జాతి కోసం కారుణ్యంగా చేసి పంపించాడు. కాబట్టి ఈ ప్రవక్త ముహమ్మద్ వారు కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, వేరే గ్రంథము మనకు సంబంధం లేదని ఎంత మాత్రం కూడా భావించకండి. ఇది కూడా ఒక శైతాన్ మాయాజాలమే. అది వారి గ్రంథము, వారు ఏదో చదువుకుంటారు, మీకు సంబంధం లేదు అని చెప్పేసి ఆ శైతాను మనుషులను విడదీయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. సోదరారా, దైవం అందరికీ ఒక్కడే. దైవం ఇచ్చినటువంటి గ్రంథం కూడా అందరికీ కూడా చెందినటువంటి వస్తువే. కాబట్టి ఈ గ్రంథము, ఈ ప్రవక్త మానవులందరి సొత్తు, అందరికీ వారి మీద హక్కు ఉన్నది, అధికారం ఉన్నది. కాబట్టి ఖురాన్ ఇచ్చే సందేశము సర్వ మానవజాతికి ఇచ్చినటువంటి సందేశము. మనం అందరం కూడా కలిసి ఒకే దైవాన్ని ఆరాధించాలి. శైతాన్ యొక్క మాయలో మనం పడకూడదు. వాడి యొక్క మాయాజాలంలో మనము పడకుండా మనల్ని మనం రక్షించుకుంటూ మనము కోల్పోయినటువంటి ఆ స్వర్గాన్ని పొందే లక్ష్యంతోనే మనం ఇక్కడ జీవితం గడపాలి. మరి అల్లాహుతాలా మీకు నాకు మనందరికీ కూడా సత్యాన్ని తెలుసుకునే, మరి సత్యం మీద ఆచరించే జ్ఞానాన్ని, ఆ యొక్క సహాయాన్ని అందజేయుగాక. వాకిరుద్దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.